ప్రస్తుత కాలంలో పుణ్యాన్ని, మోక్షాన్ని, పాప విముక్తిని ఎలా పొందాలో మీకు తెలుసా? ఆ రహస్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆదిశక్తి మరియు పరమాత్మ ఈ సృష్టిలో 4 యుగాలను పుట్టించారు. మనం ఒకసారి యుగధర్మాన్ని గమనిస్తే, కృతయుగంలో కఠినమైన తపస్సు ద్వారా, త్రేతాయుగంలో భారీ యజ్ఞయాగాల ద్వారా, ద్వాపరయుగంలో అర్చనలు మరియు దానాల ద్వారా మాత్రమే భగవంతుడు మోక్షాన్ని ప్రసాదించేవాడు. ఆ యుగాల్లో పుణ్యం పొందాలంటే ఎంతో కష్టమైన నియమాలు పాటించాల్సి వచ్చేది. కానీ ఈ కలియుగంలో మాత్రం పరమాత్మ ఒక అద్భుతమైన అవకాశమిచ్చారు. ఇక్కడ కఠినమైన పనులు అవసరం లేదు. నిస్వార్థమైన ప్రేమ, స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు. చాలా సులువుగా మోక్షాన్ని మరియు పాప విముక్తిని పొందవచ్చు. అసలు ఈ కలియుగానికి ఆదిశక్తి మరియు పరమాత్మ ఇంత పెద్ద ఆఫర్ ఎందుకిచ్చారో మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ అద్భుతమైన విశ్లేషణ మీకు నచ్చుతుంటే, ఇలాంటి మరిన్ని పరమార్థాలను మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్ ఈ జ్ఞానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది. ఇక శివనామస్మరణ వల్ల కలిగే 5 ముఖ్యమైన ప్రయోజనాలను చూద్దాం. మొదటిది, కర్మల నుండి విముక్తి. మనం రోజూ చేసే చిన్న చిన్న తప్పుల ప్రభావాన్ని శివనామం తుడిచివేసి మన మనసును శుద్ధి చేస్తుంది. రెండవది, మానసిక ప్రశాంతత. ఈ కాలపు ఒత్తిడిని తొలగించి ఏకాగ్రతను పెంచుతుంది. మూడవది, భయ నివారణ. శివనామం ఒక రక్షణ కవచంలా నిలిచి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. నాలుగవది, అతి తక్కువ శ్రమ, ఎక్కువ ఫలం. కఠినమైన పూజలు చేయలేకపోయినా కేవలం నోరారా శివ అని పిలిస్తే చాలు, ఆ భోళా శంకరుడు కోర్కెలు తీరుస్తాడు. చివరిగా, మోక్షం. నిరంతరం నామస్మరణ చేసేవారికి జనన మరణ చక్రం నుండి శాశ్వత విముక్తి లభిస్తుంది. ఈ సత్యాన్ని మీతోనే ఉంచుకోకండి. ఇతరులకు కూడా పుణ్యాన్ని పంచడానికి ఈ వీడియోను వెంటనే షేర్ చేయండి.